అందరికీ నమస్తే అండి. ఇప్పుడొచ్చేసి టైము నైట్ 9:38 అవుతుంది. ఇది దసరా రోజు నేను వీడియోనైతే షూట్ చేస్తున్నాను. ఈ టైంలో వీడియోనెందుకు షూట్ చేస్తున్నానని అనుకుంటున్నారు కదా! సో, వీడియో చివరి వరకు చూడండి. ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేశాను. ఇదొక వ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అయితే ఇప్పుడే మేము 'కాంతార' మూవీకి వెళ్ళొచ్చామనమాట. ఈరోజే కదా రిలీజ్ అయింది. ఈవినింగ్ 4:00కి అంటే 4:15 షోకి వెళ్ళాము. ఐనాక్స్‌కి అంటే 4:15 షో ఏంటి అనుకుంటున్నారు కదా! సో, ఐనాక్స్‌కెళ్ళామనమాట. నాకు కూడా 4:15 అనేది కొంచెం వింతగానే అనిపించింది. ఎందుకంటే నాకు నార్మల్ థియేటర్స్‌లోని మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో అండ్ సెకండ్ షో ఉంటది. అండ్ నాకు కానీ ఈ ఐనాక్స్‌వి నాకు టైమింగ్స్ కూడా తెలీదసలు. పిల్లలు ఎప్పుడైనా బుక్ చేస్తే వెళ్ళడం, చూసేయడం, రావడం తప్ప గాని నాకు తెలీదనమాట. సో, టికెట్స్ బుక్ చేశారు. 4:15కి షో అనమాట. వెళ్ళేసొచ్చేసాము. ఐనాక్స్ కాబట్టి రిలీజ్ రోజు వెళ్ళినా కూడా నాకు ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీసే వస్తారు. దట్ టూ 'కాంతార' మూవీ అనేది నిజంగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ కాబట్టి చాలా అనిపించింది నాకు. కానీ సినిమా చాలా బావుంది. కానీ నాకు ఫస్ట్ 'కాంతార' మూవీయే చాలా నచ్చింది. ఎక్కడో 1, 2% నాకు తగ్గిందనిపించిందనమాట. కానీ అసలు ఆహ్, ఆయన హీరో యాక్షన్‌కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా చేశారు. చాలా బావుంది. సో, ఇప్పుడైతే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి రెడీ అయ్యామనమాట. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఎందుకో మీకు ఈ విషయాన్ని అసలు చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే సడెన్‌గా దుర్గమ్మ దర్శనంకైతే వెళ్తున్నామండి. అసలు ఎలాంటి మాకు ప్లాన్స్ లేవు. అసలు నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఎందుకంటే ఇంత తొందరగా నేను దుర్గమ్మ దర్శనంకి వెళ్తానని అస్సలు అనుకోలేదు. దట్ టూ దసరా అయిపోయిన నెక్స్ట్ డే అంటే రేపు శుక్రవారమే దర్శనం చేసుకుంటానని అస్సలు అనుకోలేదనమాట. సో, అంత సడెన్‌గా అయిపోయిందండి. ఒక్క హాఫ్ అన్ అవర్‌లోని నేను మా అక్క వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ అల్లుడికి టికెట్స్ చేద్దాము అనే ప్రాసెస్‌లో మేము కూడా యాడ్ అవ్వడం. అండ్ దెన్ అను కూడా అక్క మీరొస్తే నేను కూడా వస్తాననడం అంతా కూడా సడెన్‌గా జరిగిపోయిందనమాట. సరే అమ్మవారు మనకి పిలుపునిచ్చినప్పుడు అసలు మనం ఎవరం చెప్పండి. అమ్మవారు పిలుపునివ్వడమే చాలా గొప్ప. దట్టు ఈ దసరా నవరాత్రుల టైంలోని అమ్మవారి యొక్క వైభవం చూడాలంటే నిజంగా రాసిపెట్టుండాలి. నేనెప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాల్లో నేను పుట్టి ఇప్పటి వరకు కూడా దసరా టైంలో నేను విజయవాడ టెంపుల్‌ని ఎప్పుడు చూడలేదు, దుర్గమ్మ టెంపుల్‌ని. ఈసారి చూస్తున్నాను అంటేనే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో, రేపు మార్నింగ్ మాకు 5:45కి వందే భారత్ ట్రైన్ ఉందండి. సో, వందే భారత్ ట్రైన్‌కైతే టికెట్స్ బుక్ అయ్యాయన్నమాట. సో, వందే భారత్ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతది అన్నారు. సో, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మీకు చెప్తాను. ఎందుకంటే అది కూడా షూట్ చేస్తాను. అసలు దర్శనం ఎలా అవుతుంది మాకు అండ్ మా ప్రయాణం అంతా ఎలా జరుగుతుంది, ఏంటి అవన్నీ కూడా మీకు కంటిన్యూగా మీకు వ్లాగ్ రూపంలో అందిస్తూ ఉంటాను. అండ్ మీ అందరి కోసం కూడా అంటే మన ఫ్యామిలీస్ అందరి కోసం కూడా దుర్గమ్మ దగ్గర చెప్తాను. అండ్ నేను శారీ, పసుపు, కుంకుమ, అమ్మవారికి గాజులు అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది ఏంటి అనేది. బట్ అక్కడికి వెళ్తున్నానంటే పెట్టుకుంటే బావుంటదని చెప్పేసి అన్నీ పెట్టుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ 9 నెలలో వెళ్ళానండి. అనుకోకుండా ఒక అవార్డ్ ఫంక్షన్‌కని వెళ్ళి అమ్మవారి దర్శనంకైతే వెళ్ళాను. చాలా బాగా అయింది. అండ్ ఈ ఇయర్ కూడా అమ్మవారి దయ వల్ల జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. 1 డే కోసమే. రేపంతా ఉంటాము. మళ్ళీ సాటర్‌డే రిటర్న్ అయిపోతాం అంతే. నేను పిల్లలిద్దరు వెళ్తున్నారు. ఈయనకి ఆఫీస్ లీవ్ అవ్వలేదు. సో, మేము ముగ్గురం వెళ్తున్నాం. అండ్ మా అక్క వాళ్ళ అమ్మాయి, మా అక్క వాళ్ళ అల్లుడు, అను అండ్ బ్రదర్. మొత్తం అందరం కూడా ఒకే దగ్గర కలుస్తామనమాట. సో, ప్యాకింగ్ అంతా కూడా అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మీకు చూపిస్తుంటాను. అండ్ ఇందాక ఈవినింగ్ నాకు అమెజాన్ నుండి పార్సెల్ వచ్చిందండి. నేను సేల్‌లోని కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, అవి మా అక్క వాళ్ళ అమ్మాయి అడిగింది. తనకి ఇచ్చేసినట్టు ఉంటది. ఒకసారి మీ అందరికీ చూపించినట్టు ఉంటదని చెప్పేసి వీడియో అయితే చూపిస్తున్నాను. సో, ప్రెజెంట్ అమెజాన్‌లో సేల్ రన్ అవుతుందండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది. ఇందులో మనకి గెట్ 50-80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అండ్ అలాగే 3,00,000+ స్టైల్స్ మీద బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా ఉన్నాయి. మీరేమైనా తీసుకోవాలనుకుంటే గనక ఈ సేల్‌ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బయోటిక్ లిప్ బామ్ తీసుకున్నాను. ఇది నేను ఎన్నో ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటది. ఇది నేను యూజ్ చేస్తున్నది ఆల్రెడీ. సో, ఈ లిప్ బామ్ అయితే తీసుకున్నాననమాట. తనకి చాలా నచ్చింది లిప్ బాము. ఆల్రెడీ నేను ఒకటి ఇచ్చాను. మళ్ళీ కొనించుకుందనమాట. సో, ఫస్ట్ అయితే నేనైతే ఈ లిప్ బామ్ అయితే తీసుకున్నాననమాట. చాలా బావుంటది. ఇది లైట్‌గా మనకి ఇలా టింట్ వస్తదండి. కానీ లిప్స్ మీద ఏమి అంత కనిపించదు గానీ, బట్ అంత డ్రైగా ఉన్న లిప్స్ అయినా కూడా
ఈ లిప్ బామ్ ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది. ఇందులో మనకి ట్రాన్స్పరెంట్ కూడా వస్తాయి, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి వేగన్ కూడా ఈవెన్ మాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అయితే బయోటిక్ లిప్ బామ్. అండ్ తర్వాత వచ్చేసి లాస్ట్ టైం నేను మినిమలిస్ట్ది ఒక పీలింగ్ సీరం చూపించాను కదా, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి తీసుకుందని చెప్పి. సో అదే మా అక్క వాళ్ళ అమ్మాయికి కూడా పడిందని చెప్పి తను ఒకటి ఆర్డర్ చేయించుకుందనమాట సేల్లో. దట్ టు ప్రైమ్ అకౌంట్స్కి కూడా ఫాస్ట్గా డెలివరీ ఉంటుంది కదా. సో మాది ప్రైమ్ అకౌంట్ కదా అని చెప్పేసి మా అకౌంట్తోని ఇక్కడికి డెలివరీ పెట్టించుకుందనమాట. సో మినిమలిస్ట్ది పీలింగ్ సీరం అండి. ఈ సీరము ఒక్క బాటిల్ ఆల్మోస్ట్ మనకి 3-4 months వచ్చేస్తుంది ఈజీగా. 6 months కూడా వచ్చేయచ్చు. ఎందుకంటే మహా అయితే 3 drops అప్లై చేసేస్తాము. 10 minutesలో కడిగేసుకోవాలన్నమాట. ఇది 15 daysకి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలంటే నెలలో 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేస్ కూడా చాలా బ్రైట్గా అండ్ చాలా బాగుంటుంది. కానీ ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అండ్ తర్వాత డ్రై స్కిన్ వాళ్ళకి పడదండి. చాలా మండిపోయినట్లు అనిపిస్తుందట. నేను ఒకసారి చెప్పాను ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాను, చాలా బేభత్సంగా మండినట్టు అనిపించింది. సో అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేయను. బట్ పడిన వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది మినిమలిస్ట్ది, ఇది ఒక సీరం తీసుకున్నాను. అండ్ 3 లిప్స్టిక్స్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మెబెలిన్ వాళ్ళది, ఇది ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, లిప్ క్రయాన్ అనుకున్నాను. లిప్స్టిక్ తీసుకున్నాను, మంచి షేడ్ అనమాట. అంటే న్యూడ్ కాదు, అలా అని ఎక్కువ బ్రైట్గా ఉండే షేడ్ కూడా కాదు, కంప్లీట్గా మ్యాట్ అండి. చాలా బాగుంటుంది, వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా ట్విస్ట్ వస్తుంది. ఇది ఈ షేడ్ నెంబర్ వచ్చేసి 899 అండి. మెబెలిన్ వాళ్ళది అల్టిమేట్ లిప్స్టిక్ అనమాట. మెబెలిన్ వాళ్ళది అల్టిమేట్ లిప్స్టిక్ అనమాట. అండ్ ఇంకొక 2 వచ్చేసి నేను రెనీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇవి కూడా మ్యాట్ లిప్స్టిక్సే. అండ్ ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 04 పాప్ అనమాట. సో ఇది మంచి ఇది కూడా అంటే చాలా నార్మల్గా ఇష్టపడిన వాళ్ళకి ఇది కూడా మంచి న్యూడ్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇదొకటి తీసుకున్నాను, ఇలాగ ఉంటుంది అనమాట. బాగుంటుంది, అంటే ఎక్కువ బ్రైట్ కలర్స్ ఇష్టం లేని వాళ్ళకి 04 పాప్ ఈ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 02 ఫోక్. ఇది ఏంటంటే కొంచెం పర్పుల్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి నా దగ్గర ఉన్నవే, ఆల్రెడీ తను ఆర్డర్ పెట్టించుకుంది, బాగున్నాయి అని చెప్పి. దట్టు కాస్ట్ కూడా తక్కువగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకుంది. సో ఇది ఒక లిప్స్టిక్ అనమాట, చాలా బాగుంటుంది. సో టోటల్గా ఇవి తీసుకున్నాను. అండ్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ని కూడా యూటిలైజ్ చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ నైట్ వీడియో షూట్ చేసిన తర్వాత బ్యాగ్ ప్యాక్ చేయడం అండ్ అలాగే కొన్ని ఈయనకి అరేంజ్మెంట్స్ చేయడం అండ్ పిల్లల మెడిసిన్స్ సర్దడం జాగ్రత్తగా. ఎందుకంటే కార్తిక్కి సర్జరీ అయ్యి ఇంకా 1 month కదా అయింది. కొంచెం వాడికి కూడా మెడిసిన్ అన్నీ కూడా పెట్టాలి. సో అవన్నీ చూసుకునే ప్రాసెస్లోని ఇంకా నేను ఏ వీడియోస్ ఏవి కూడా షూట్ చేయలేదండి. మళ్ళీ వీడియో మీద ఏమైనా పెడితే ఎక్కడ నేను చేయాల్సిన పనులు కూడా మర్చిపోతానేమో అని చెప్పేసి వీడియోస్ ఏమీ షూట్ చేయకుండా ఇంకా తొందరగానే పడుకుండిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి, రైల్వే స్టేషన్కి అది రెడీ అయ్యి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా పడుకుండిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగే అరౌండ్ 3 o'clock అయితే లేచామన్నమాట. 3 o'clock లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసి దీపారాధన అంతా కూడా చేసుకొని ఈయనకి కూడా లంచ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా అక్క వాళ్ళ పాప కూడా అల్లుడు కూడా వచ్చేసారనమాట. సో మేము అందరం కలిపి ఇంకా బండి మీద అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మాది ట్రైన్ వచ్చేసి 5:45 అండి. ఎగ్జాక్ట్గా ముందే ఒక 1/2 an hour ముందే పెట్టారు. నేనైతే ఫస్ట్ టైము వందే భారత్ ఎక్కడం, ఇప్పటి వరకు అయితే ఎక్కలేదు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అనిపించింది. సరే చూద్దాంలే అనుకున్నాను. ఎందుకంటే బిఫోర్ డే నేను మా అక్క వాళ్ళ అమ్మ ఏమనిందంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది అని అనింది పడకపోతే. అది నాకు కొంచెం భయం అనిపించింది. సరే ఏదైతే అది అయిందిలే చూద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ట్రైన్ అయితే వచ్చింది. చాలా నీట్గా అనిపించిందండి నిజంగా నాకు. అంటే లైక్ ఏదో ఒక ఫ్లైట్లోకి ఎక్కితే నాకు ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది అనమాట. ఇంచుమించు నాకు ఫ్లైట్ లాగా అనిపించింది నిజం చెప్పాలి అంటే. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ సీటింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ నాకు మా అక్క వాళ్ళ అమ్మాయి అన్నట్టు ఏ వామిటింగ్ సెన్సేషన్ ఏమీ లేదు, హ్యాపీగా పడుకుండిపోయాను. కాకపోతే మేము తీసుకున్నది కార్ చైర్ అనమాట. సో నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు కూర్చునేటప్పుడు కానీ, అంటే బ్యాక్ కూడా కొంచెం సపోర్ట్ అనిపించలేదు. అదొక్కటే తప్పు, కానీ మిగిలిందంతా కూడా
చాలా బాగా అనిపించింది. ఎగ్జాక్ట్‌గా 5:46కి ట్రైన్ మూవ్ అయిందండి. మేము 10:00 అయితే విజయవాడలో దిగిపోయామనమాట. జస్ట్ 2 స్టేషన్స్ అనమాట. మధ్యలోని సామర్లకోట ఒకటి, రాజమండ్రి ఒకటి, నెక్స్ట్ విజయవాడ స్టాప్ అంతే. ఇంకా దిగిపోయాము. చాలా బాగా అనిపించింది. దిగిన వెంటనే ఇంకా మేము క్యాబ్ బుక్ చేసేసుకొని అను వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. అను వాళ్ళు తిరుపతి కదా! అను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటని అనుకుంటున్నారు కదా! అను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఫ్లాట్ అయితే ఉందండి విజయవాడలో. సో, అక్కడికి మేమందరం కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి, టిఫిన్ చేసి, లంచ్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకొని, అగైన్ స్నానం చేసేసి, చక్కగా దుర్గమ్మ దర్శనంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, మార్నింగ్ అసలు విజయవాడలో అడుగుపెట్టిన వెంటనే ఫుల్లుగా ఎర్ర సముద్రంలాగా ఇంకసలు భవానీలు కనిపించారనమాట. చాలా భయపడ్డాను. ఏమైనా రాంగ్ టైంలో వచ్చానా? అసలు నడవగలనా? దుర్గమ్మ దర్శనం నేను బాగా చేసుకోగలనా అని చెప్పి చాలా భయపడ్డాను. అండ్ మేము క్యాబ్ ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ అన్నని అడిగాము. అన్న ప్రెజెంట్ దర్శనంకి ఎంత టైం పడుతుంది ఏంటి అన్నీ చెప్తే ఆయన అన్నారు ఏమంటే, ఇప్పుడు 10 అయిపోయింది కదమ్మా, ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళారంటే మీరు ఈవినింగ్ 7 వరకు కూడా బయటకు రాలేరు. అదే ఈవినింగ్ 5:00కి వెళ్తే కనుక మీరు 2 అవర్స్‌లో బయటకైతే వచ్చేయగలరు అని అన్నారు. సరే ఆ అన్న చెప్పారు కదా! అలానే చూద్దాంలే అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి చక్కగా స్నానం చేసేసి సిటీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే బస్సు ఎక్కేసామనమాట. సో, అక్కడ కూడా ఫ్రీ బస్సేనండి. ఎక్కడ కూడా ఎలాంటి డబ్బులు ఏమీ తీసుకోలేదు. కొండ దగ్గర వరకు కూడా ఫ్రీ బస్ అయితే ఉంది. అక్కడి నుండి కార్స్ వెళ్ళే రూట్ ఉంటది కదా! సో, ఆ కార్స్ వెళ్ళే రూట్‌లోని నడకనమాట. మొత్తం అంతా కూడా నడవడం ఇంకా. కొంచెం కష్టం అనిపించలేదు. కొంచెం అనిపించింది గానీ, ఒక్క 1% అన్నట్లు పెద్దగా కష్టం అనిపించలేదు. ఆ కష్టమంతా అమ్మవారిని ఒక్కసారి చూడగానే అసలు పటాపంచలైపోయింది. ఎంత బావుందో, ఎంత అద్భుతంగా ఉందో, అబ్బా! చాలమ్మా ఎంత చేయించావో దర్శనం అని అనిపించింది. కాకపోతే చీరలవి చూపడానికి దేనికి కూడా అవ్వలేదండి. బట్ పర్వాలేదు అంతా బానే అయింది. అండ్ ఏర్పాట్లు కూడా చాలా చాలా చేశారు నిజంగా. ఆహ్, ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇవ్వడం గానీ, మెడిసిన్స్ పెట్టడం గానీ అన్నీ కూడా చాలా జరిగినాయి. అండ్ పోలీసుల సెక్యూరిటీ అంతా కూడా చాలా చాలా బావుంది. అండ్ ఇంద్రకీలాద్రి చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత జరిగింది. అక్కడక్కడ చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే నేను యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. పూర్తిగా అయితే నేను ఏది కూడా వీడియోస్ అయితే షూట్ చేయలేదనమాట. ఎందుకంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు సగం దూరం వరకు వీడియోస్ షూట్ చేసుకోవడానికి, ఫోటోస్ తీసుకోవడానికి అలౌ ఉంది. అక్కడి నుంచి అంటే మొబైల్స్ తీసుకోవడం అదేం లేదు గానీ, మొబైల్స్ మనతో పాటు క్యారీ చేసాం గానీ, బట్ మొబైల్స్ అయి బయటకి తీస్తే మాత్రం హుండీలో వేసేస్తామని అనౌన్స్ అయితే చేశారు. అండ్ పోలీసులు గానీ, అండ్ అక్కడ ఉండి సేవ చేసేవాళ్ళు గానీ, అందరూ కూడా నిజంగా చాలా చేశారు. ఏర్పాట్లు మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి. మనస్ఫూర్తిగా ఒప్పుకొని తీరాల్సిందే. అంత అనిపించింది. కాళ్ళు నొప్పులు వస్తే మెడిసిన్స్ గానీ ఎవ్రీథింగ్ చాలా బావుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లడ్డూ కూడా చక్కగా 6 లడ్డూలు ఎన్నో రూ. 100కి ఇచ్చారు. అది కూడా చాలా జరిగింది. ఒక్కటే నాకు నచ్చలేని విషయం ఏదైనా ఉంది అంటే కృష్ణా నదిలోని భవానీలు మాలలు తీసేసి ఆ బట్టలని మాలల్ని అలా పడేస్తున్నారు. అదొక్కటి నాకు నచ్చలేదు. అక్కడ పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టారు మాలలకి, బట్టలకి వేయడానికి. అలా వేస్తే బావుండేమో. ఆ నీటిని అలా పొల్యూట్ చేయడం నాకదొక్కటి కొంచెం బాధగా అనిపించింది. ఎనీవే మనము అందరి వాటికి కూడా మనం విలువివ్వాలి కాబట్టి ఇంక నేనేం అనుకోలేదు. అక్కడికి పోలీసులు ఎక్కడికక్కడ చెప్తున్నారు. ప్లీజ్ అన్నీ కూడా ఇలా తీసి ఇలాగా డంప్ పెట్టాము అక్కడ వెయ్యండి అని చెప్పి. బట్ జనాలు వినరు కదా! కానీ అంత బావుంది. దుర్గమ్మ చీరలు కూడా అక్కడ సేల్ పెట్టారు. అండ్ నిజంగా ఇంద్రకీలాద్రి మాత్రం 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. మన విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది? ఇంతవరకే మీ అందరికీ నేను షూట్ చేసి చూపించగలిగాను. వీడియో నచ్చిందో లేదో కామెంట్స్‌లో చెప్పండి.